హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అశ్వరెడ్డి. ఈ వ్లాగ్ వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ వినాయక చవితి ఫస్ట్ డే రోజు తీసింది. ఇదేంటంటే మా ఇంట్లో అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉన్నాయని ఇక్కడ కూడా వినాయక చవితి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాగ్ మొత్తం వచ్చేసి ఏంటంటే మా రెడ్డి అసోసియేషన్ వినాయక చవితి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో ఆ వ్లాగ్ అనమాట. ప్రతి 9 days డైలీ వ్లాగ్స్ అనేది పెడతానమాట. ప్రతి ఇయర్ ఒక్కొక్క ఫ్యామిలీ పూజ చేస్తారనమాట. బట్ ప్రతి ఇయర్ ఫస్ట్ డే పూజ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళే చేస్తారనమాట. సేమ్ ఇయర్ కూడా వాళ్ళే చేస్తున్నారు ఫస్ట్ డే పూజ. ఇక్కడ ఏంటంటే వినాయకుడి అలంకరణ చేస్తున్నారనమాట. వినాయకుడికి ఇప్పుడు బొట్టు పెట్టారనమాట. బొట్టు పెట్టిన వెంటనే పూలదండ కూడా వేస్తారనమాట. అలాగే ప్రతి ఒక్కటి ఇప్పుడు పూలదండ కూడా వేసారనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి గరుక ఏంటంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి ఇలా గరుకది కూడా మా పెద్దమ్మ దండ చేసి వినాయకుడికి వేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంటే పత్రి అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇదేంటంటే త్రీ లీవ్స్ అనే ఉన్న పత్రిని అలా దండలాగా చేసి వినాయకుడికి వేసిందనమాట. ఇది వచ్చేసి వస్త్రం అంటారు అనమాట. మా పెద్దమ్మ 51 lines ఆఫ్ వస్త్రం చేసి వినాయకుడికి వేసిందనమాట. బట్ కొంతమంది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు 2 lines ఆర్ 3 lines, కొంతమంది 1 or 8 lines కూడా వేసుకుంటారనమాట. బట్ మా పెద్దమ్మ 51 lines వేసింది. ఇది వచ్చేసి కండువ, వినాయకుడికి కండువ కూడా వేసేసారనమాట. తర్వాత అంతా డెకరేషన్ అంతా అలంకరణ అయిపోయాక ఆరతి అనమాట. ఈసారి చిన్న వినాయకుడు చాలా బాగుందన్నమాట. So guys, do share, like and subscribe to my channel.